మేడం మన వీడియో చూసి కాల్ చేశారు మేడం. తన భర్తట వేరే పర్సన్ చేసుకోవడానికి మొగ్గు చూపుతున్నాడట. ఈమెకు ఒక పాప ఉందట. నా పరిస్థితి ఏంటి ఇప్పుడు అని చెప్పేసి ఆమె అంటుంది. డివోర్స్ కావాలంటే ఇస్తా అని చెప్పేసి అంటున్నాడట. చాలా సందర్భాల్లో ఇలాంటివి చూస్తూ ఉంటామండి. చిన్న బేబీ ఉన్నప్పుడు ఈవిడ ప్రెగ్నెన్సీ టైంలో మదర్ ఇంటికి, ఏదైతే తల్లిదండ్రుల ఇంటికి వెళ్తారు కదా, మెటర్నల్ హౌస్ కి కాన్పుకి వెళ్తారు కదా, అలాంటి సందర్భాల్లో ఈ హస్బెండ్ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ లోకి వెళ్ళడము, ఓకే వైఫ్ తిరిగి వచ్చిన తర్వాత ఆవిడ మీద ఇంట్రెస్ట్ చూపించకపోవడం. ఎందుకంటే చిన్న బేబీ ఉన్నప్పుడు, చిన్న చంటిపాప ఉన్నప్పుడు తల్లి ఎవరైతే ఉంటారో చాలా అలసిపోతారండి. చంటిపాపను పెంచడం అంత ఈజీ విషయం కాదు. ఓకే, పాలు పట్టడం దగ్గర నుంచి ఆ పాపకు అన్ని చూసుకోవాలి కాబట్టి, అందుకే యూజువల్లీ ఒక 4-5 months వరకు, వాళ్ళకి 1 year పడేంత వరకు చిన్నపిల్లల్ని తల్లిగారి ఇంటి నుంచి మళ్ళీ మెట్టినింటికి పంపరు. బట్ ఈ రోజుల్లో ఏమైతుందంటే వీళ్ళకి ఉద్యోగాలు ఉండడము, లాట్ ఆఫ్ రీజన్స్ అయి ఉండొచ్చు, మళ్ళీ భర్తకు కష్టం అవుతుంది వండుకోవడానికి అందు అని పంపించడం జరుగుతుంది. ఈ గ్యాప్ లో ఏమైతుంది అని అంటే మోస్ట్ ఆఫ్ ది మెన్ గెట్ ఇన్ టు అన్ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్. ఓకే, అది నేను కొత్తగా చెప్పేది ఏం కాదు, మోస్ట్ పీపుల్ అంటున్నాను కానీ నాట్ ఆల్. చాలా వరకు సందర్భాల్లో ఇటువంటి కేసులలో ఏమైందంటే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్స్ లోకి వెళ్తూ ఉంటారు. సో అలాంటి సందర్భాల్లో ఏం చేస్తారనంటే అప్పుడే పుట్టిన బేబీతో విపరీతమైన అటాచ్మెంట్, మదర్ కి ఎక్కువ అటాచ్మెంట్ ఉంటుంది. ఫ్యూ ఫాదర్స్ కాంట్ కనెక్ట్. కొంతమంది తండ్రులు ఎలా అంటే ఆ బేబీని యాక్సెప్ట్ చేయడము, ఆ ప్రేమ అదంతా వాళ్ళు కొంచెం ఎత్తుకునే వయసు వచ్చిన తర్వాత నుంచి స్టార్ట్ అవుతుంది. కొంతమంది పీపుల్ అంత అటాచ్డ్ అనిపించారు వాళ్ళ పిల్లలకి, దట్ మే బీ డ్యూ టు ఎనీ రీజన్. అట్లాంటి సందర్భాల్లో వీళ్ళు ఇన్ఫిడెలిటీ ఏదైతే ఉంటాయో ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్స్ లోకి ఎంటర్ అయినప్పుడు ఈ బేబీ నా బేబీ అనే యాక్సెప్టెన్స్, నా భార్యని నేను అన్యాయం చేస్తున్నాను అని ఈ బేసిక్ ఎథిక్స్ అనేవి వాళ్ళు మర్చిపోతారు అవుట్ ఆఫ్ లస్ట్. అప్పుడు అలాంటి సందర్భాల్లో ఏం చేస్తారంటే, ఇప్పుడు ఈ అమ్మాయికి వచ్చిన సమస్య లాంటిది, నేను కావాలంటే నీకు డివోర్స్ ఇస్తాను, ఇంకా ఐ డోంట్ వాంట్ యూ, నేను నీతో ఉండను, నేను ఆవిడని పెళ్లి చేసుకుంటాను అని అంటారు. ఇట్లాంటి సందర్భాల్లో ఒకవేళ అతను డివోర్స్ ఇస్తాను అని ఇలాంటి మాటలు మాట్లాడితే ఫస్ట్ పెద్దవాళ్ళ దగ్గర మీరు చెప్పాలి, మీ అత్తమామలకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. వాళ్ళు కూడా ఒకవేళ కొడుకుని సపోర్ట్ చేస్తున్నట్టయితే అప్పుడు మీరు కోర్టుని అప్రోచ్ అవ్వచ్చు. ఒకవేళ ఆయన డివోర్స్ వేసాడు అని అంటే మీరు కోర్టుని అప్రోచ్ అవ్వచ్చు. నాకు ఇష్టం లేదు, నాకు ఒక బేబీ ఉంది, నా ఫ్యూచర్ ఏమవుతుంది, నా కెరీర్ ఏంటి అని వీ కెన్ కంటెస్ట్. 20 ఏళ్ల నుంచి కూడా కంటెస్ట్ చేసిన కేసెస్ ఉన్నాయి. ఇప్పుడు దాకా అవి విడాకులు రాకుండా ఉన్నాయి. అయితే అలాంటి సందర్భాల్లో ఏమైందనంటే మెంటల్ పీస్ ఉండదండి. ఎప్పుడు ఈ కోర్టుల చుట్టూ తిరగడమే సరిపోతుంది. సో అండ్ ఈ మదర్ బేబీకి మెయింటెనెన్స్ అనేది మనం డెఫినెట్ గా క్లెయిమ్ చేసుకోవచ్చు. మెయింటెనెన్స్ అనేది డెఫినెట్ గా బెగ్ బారో స్టీల్, నువ్వేం చేస్తావో మనకు సంబంధం లేదు. ఇట్లాంటి కేసెస్ లో మెయిన్ గా నువ్వు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ పెట్టుకున్నావు కానీ నువ్వు ఒక మ్యారేజ్ యాక్ట్ ప్రకారం కానీ, సొసైటీ ప్రకారం కానీ, హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం కానీ ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు, ఆ పిల్లతో ఇంకో పిల్ల ఉంది, ఇంకో అమ్మాయిని కన్నావు, మరి వాళ్ళ బాధ్యత డెఫినెట్లీ హస్బెండ్, పోషన్ కూడా తండ్రిదే. డెఫినెట్ గా వాళ్ళకి మెయింటెనెన్స్ అనేది పే చేయాలి. పే చేయని సందర్భాల్లో, మెయింటెనెన్స్ పే చేయని సందర్భాల్లో ఏమవుతుంది అని అంటే, ఎప్పటి నుంచి అయితే కేసు వేసారో అవన్నీ అక్యుములేట్ అవుతూ వస్తాయండి. ఒకవేళ పే చేయకపోతే వాళ్ళకి NBWs ఇష్యూ చేస్తారు, నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్స్ ఇష్యూ చేస్తారు, వాళ్ళని తీసుకెళ్లి జైల్లో వేస్తారు. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఏం చేస్తారంటే ఎంతో కొంత కట్టి కంప్లై చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇప్పుడు 5 లక్షలు అవుట్ స్టాండింగ్ ఉందనుకోని ఏరియాస్, 1 లక్ష 2 లక్షలు అలా కడుతూ ఉంటారు. ఇవి కూడా ఇంత ఎందుకు అక్యుములేట్ అవుతాయి అని అంటే, నెలకి 5,000 10,000 మెయింటెనెన్స్ అనేది ఆర్డర్ చేస్తుంది. తల్లికి ఒక 5,000, పాపకు ఒక 5,000 అని. ఇలా 5,000 కలిపి 10,000 కూడా కట్టకుండా దాటివేస్తూ వస్తూ ఉంటారు. అలా ఇంత పెద్ద అమౌంట్ అవుతుంది. అంతేగాని ఒకటేసారి నెలకి 6 లక్షలు మెయింటెనెన్స్ ఇవ్వండి అని యూజువల్లీ కోర్టు వాళ్ళ స్థాయిని బట్టి మెయింటెనెన్స్ అనేది అవార్డ్ చేస్తూ ఉంటుంది. సో ఈ అమ్మాయికి మనం ఏం సలహా ఇవ్వచ్చు అని అంటే, అతన్ని కూర్చోబెట్టి ఒక కౌన్సిలింగ్ కి అటెండ్ అవ్వడము, ఒక మంచి అడ్వకేట్ ని అప్రోచ్ అయ్యి, ఇది అంతా పాసింగ్ క్లౌడ్ లాంటిది, కొన్ని రోజుల వరకే ఇది, ఈ ఫ్యూ మొమెంట్స్ తర్వాత నీ భార్య నీ పాప అనేది దిస్ ఇస్ రియాలిటీ, ఇది రియాలిటీ, నువ్వు అది మర్చిపోయి ఏదో ఊహాలోకంలో ఉంటున్నావు. ఎప్పుడైనా ఏ మనిషికైనా, ఇప్పుడు రేపు ఆ అమ్మాయితోనే నిజంగా ఈ అమ్మాయికి విడాకులు ఇచ్చి ఆ అమ్మాయితో పెళ్లి చేసుకున్నాడు అనుకోండి, నెక్స్ట్ ఆ పిల్లకి కూడా ఒక పాపో బాబో పుడతాడు. అది ఇట్స్ అ ఫేజ్ అండి, ఇట్స్ అ సర్కిల్. మీరు ఏది ఇస్తే అదే వస్తుంది. సో ఆ అమ్మాయి కూడా అదే పరిస్థితి ఎదురైతే, అంతేగాని నువ్వు బాధ్యత అనే దాన్ని లైఫ్ లాంగ్ తప్పించుకోకుండా ఉండలేవు కదా. సో డెఫినెట్లీ ఆ అమ్మాయికి ఏం చెప్పచ్చు అంటే, మనము ఆయన ఒకవేళ మాట వినకపోతే ఫస్ట్ మెయింటెనెన్స్ కేసు వేయండి, పాప పోషణకి మీకు. ఆ తర్వాత నిజంగా అతను మారుతాడు అనుకుంటే వీ కెన్ టేక్ టైం. లేదు అని అంటే మీ లైఫ్ మీరు చూసుకోవడం తప్ప ఇంకా అట్లాంటి మూర్ఖులతో ఉండి ప్రయోజనం లేదు. మీ అనవసరంగా మీ లైఫ్ నరకంలోకి వెళ్ళిపోతుంది.
చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మేడం. ఇలాంటి సమస్యలు చాలా వరకు మనం చూస్తూనే ఉన్నాం. కాల్స్ కూడా ఈ టైప్ ఆఫ్ కేసెస్ వస్తున్నాయి మేడం. సో అలాంటి వారికి ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.